ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడుల నుంచి పంట పొలాలు ప్రజల్ని రక్షించేందుకు గత ప్రభుత్వం విశేష కృషి చేసింది. అప్పటి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఒప్పందంలో భాగంగా కర్ణాటక నుంచి ఏపీకి 4 కుంకి ఏనుగులకు అప్పగించారు. ఇవి చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగు అటవీ ప్రాంతానికి సురక్షితంగా చేరుకున్నాయి. ఇక్కడ అధికారులు వాటికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు దశాబ్దాలుగా ఏనుగుల బాధతో ఇబ్బందులు పడుతున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు దాడి చేసి పంటలను పాడు చేస్తున్నాయి. గ్రామస్తులపైన ప్రతాపం చూపిస్తున్నాయి. ఏనుగుల సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. అప్పటి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలోచనతో కర్ణాటక నుంచి ఇంటర్స్టేట్ ఒప్పందంలో భాగంగా 4 శిక్షణ పొందిన కుంకి ఏనుగులు తెచ్చేందుకు నిర్ణయం జరిగింది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కర్ణాటక సీఎం చేతుల మీదుగా 4 కుంకి ఏనుగులను అప్పగించారు. బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపునకు అవి చేరుకున్నాయి. వీటికి ప్రత్యేకంగా ఇక్కడ సహజ సిద్ధ నీటి మడుగులు అందుబాటులోకి తెచ్చారు. వీటిలో కుంకి ఏనుగులు సరదాగా గడుపుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కర్ణాటక మహోత్సవ్ అండ్ కావడి దగ్గర నుంచి ఇప్పుడు మన పీపుల్ దాన్ని టేక్ ఓవర్ చేయడం అనేది ఈ ప్రాసెస్ అనేది కొన్ని రోజుల్లో మనకి జరుగుతుంది. అండ్ క్యాంప్స్లో కూడా లాట్ ఆఫ్ ప్లేసెస్ దానికి సూటబుల్గా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్లో కూడా లాట్ ఆఫ్ స్పీషీస్ ఎలిఫెంట్కి సూటబుల్గా తినడానికి ఉంది అనేది కూడా ఇప్పుడు మనం తీసుకొచ్చిన తర్వాత మొత్తం రెక్కీలో కూడా విజిబుల్గా చూస్తున్నాం ఏనుగుల దగ్గర. సో హోప్ ఇంకా కొన్ని రోజుల్లో వీ విల్ బీ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా. అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఏపీకి వచ్చిన ఏనుగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వాటికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నామని అధికారులు వెల్లడించారు. 4 ఏనుగులకు రంజన్, దేవా, కృష్ణ, అభిమన్యుగా నామకరణం చేశారు. ఇక్కడ కుంకీస్కు శిక్షణ ఇచ్చే 10 మంది మావటిలకు ఉపాధి లభిస్తుందని, అంతేగాక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు స్పష్టం చేశారు.